అమరావతి పునర్నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రాధాన్యంగా తీసుకున్న వేళ రైల్వే శాఖ కూడా కదిలిస్తోంది. అమరావతి రైల్వే లైన్ భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గత 5 ఏళ్లు ఉలుకు పలుకు లేకుండా ఉన్న రైల్వే శాఖ ఇప్పుడు మేల్కొంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వాలి, భూసేకరణ వ్యయం భరించాలనే కొర్రెలతో కాలయాపన చేసిన రైల్వే శాఖ ఇప్పుడే లేకోకుండా పూర్తిగా తమ నిధులతోనే నిర్మాణానికి ముందుకు వచ్చింది. ఎర్రపాలెం, అమరావతి, నంబూరు మధ్య భూసేకరణకు వీలుగా దీన్ని ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. విజయవాడ, గుంటూరు రైల్వే లైన్లకు రాజధాని ప్రాంతాన్ని అనుసంధానం చేసేలా 2017-2018లోనే కొత్త రైల్వే లైన్ మంజూరైంది. ఎర్రపాలెం, అమరావతి, నంబూరు మధ్య 56 కిలోమీటర్ల మేర డబల్ లైన్, అమరావతి, పెదకూరపాడు మధ్య 24.5 కిలోమీటర్ల సింగిల్ లైన్, సత్తెనపల్లి, నరసరావుపేట మధ్య 25 కిలోమీటర్ల సింగిల్ లైన్ కలిపి మొత్తం 106 కిలోమీటర్ల మేర కొత్త లైన్కు అప్పట్లోనే ఆమోదం లభించింది. కాగా జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతిని పక్కన పెట్టడంతో రైల్వే లైన్ ప్రాజెక్టు అటకెక్కింది. ప్రస్తుతం చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో రైల్వే శాఖలో కదలిక వచ్చింది. ఈ ప్రాజెక్టులో ఎర్రపాలెం, అమరావతి, నంబూరు మధ్య 56.53 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ బదులుగా మొదట సింగిల్ లైన్ నిర్మాణానికి సిద్ధమైంది. ఈ లైన్ కి కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఖమ్మం జిల్లాల పరిధిలో 450 హెక్టార్ల మేర భూసేకరణ చేయనుంది. సింగిల్ లైన్ నిర్మాణానికి భూసేకరణకు కలిపి 2,600 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇక ఈ కొత్త లైన్ విజయవాడ, హైదరాబాద్ మార్గంలో ఎర్రపాలెం దగ్గర మొదలై అమరావతి మీదుగా గుంటూరు, విజయవాడ లైన్లోని నంబూరు వద్ద కలుస్తోంది. ఎర్రపాలెం తర్వాత పెద్దాపురం, చిన్నరావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరులో 9 కొత్త స్టేషన్లు నిర్మించనున్నారు. వీటిలో పెద్దాపురం, పరిటాల, కొప్పురావూరు పెద్ద స్టేషన్లుగా, అమరావతిని ప్రధాన స్టేషన్గా నిర్మిస్తారు. ఈ లైన్లో భాగంగా కృష్ణానదిపై కొత్తపేట, వడ్డమాను మధ్య 3 కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు. రైట్ గాయత్రి, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం ప్రభుత్వం చేపట్టినటువంటి నేపథ్యంలో అమరావతికి సంబంధించినటువంటి అభివృద్ధి పరుగులు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే 2017-18కి సంబంధించి గుంటూరు అలాగే విజయవాడ రైల్వే లైన్లను కలుపుతూ అమరావతి రాజధాని ప్రాంతం కోసం మంజూరైనటువంటి రైల్వే లైన్ పనులు వైసీపీ హయాంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయాలి, అంతేకాకుండా కొంత వాటాని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పేసి
చెప్పేసి కేంద్రం షరతు పెట్టినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే అప్పట్లో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం, మరోపక్క కేంద్రంలో ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పక్షం టీడీపీ అయినటువంటి నేపథ్యంలో అమరావతి అభివృద్ధి కోసం కేంద్రం ఎలాంటి షరతులు లేకుండా మొత్తం తామే భరించే విధంగా రైల్వే లైన్కి ప్రస్తుతానికి పచ్చ జెండా ఊపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 56.53 కిలోమీటర్లలో 450 హెక్టార్ల భూసేకరణతో విజయవాడ అలాగే గుంటూరు రైల్వే లైన్లకు సంబంధించినటువంటి రాజధాని ప్రాంతాన్ని అనుసంధానం చేస్తూ ఈ ప్రాజెక్టుకి రూపకల్పన కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి అటు ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు మధ్య 56.53 కిలోమీటర్లతోటి డబుల్ లైన్, అలాగే అమరావతి పెదకూరుపాడు మధ్య 24.5 కిలోమీటర్ల సింగిల్ లైన్తో పాటు సత్తెనపల్లి, నరసరావుపేట పెద్ద 25 కిలోమీటర్ల సింగిల్ లైన్ కలిపి మొత్తం 106 కిలోమీటర్ల పరిధిలో ఈ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోకపోవడంతో తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో చాలా పెద్ద భాగస్వామ్య పక్షమైనటువంటి టీడీపీ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని దాదాపుగా పక్కన పెట్టేసినటువంటి సిచ్యువేషన్. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రాజధానితో పాటు అమరావతి రాజధానితోటి ఉన్నటువంటి లింక్ అయినటువంటి అనేక అనుసంధానం ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులు చకచక ముందుకు సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈ రైల్వే లైన్ వ్యవహారం కూడా ఇప్పుడు కేంద్రం పచ్చ జెండా ఊపినటువంటి పరిస్థితి. మొత్తం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించే విధంగా ఈ రైల్వే లైన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ రైల్వే లైన్ సంబంధించి మొత్తం 9 కొత్త స్టేషన్లు ఏర్పాటు కాబోతున్నాయని చెప్పేసి తెలుస్తోంది. ఇందులో విజయవాడ హైదరాబాద్ లైన్లో ఎర్రుపాలెం దగ్గర మొదలై అమరావతి మీదుగా ఈ రైల్వే లైను గుంటూరు విజయవాడ లైన్లో ఉన్నటువంటి నంబూరు వద్ద కలిసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మరోపక్క ఎర్రుపాలెం తర్వాత పెద్దాపురం, చిన్నరావుపాలెం, అలాగే గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురాపూర్లో కొత్త స్టేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు పెద్దాపురం, పరిటాల, అమరావతి, కొప్పురాపురం పెద్ద స్టేషన్లు నిర్మిస్తారు. మరోపక్క వాటిలో కూడా అమరావతిని ప్రధాన స్టేషన్గా ఉంటుంది. అంటే అన్ని రైళ్లు కూడా హాల్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి. పరిటాల స్టేషన్ వద్ద మాత్రమే ఎక్కువ గూడ్స్ రైలు ఆగే విధంగా కూడా ఈ రైల్వే లైన్ని రూపకల్పన చేస్తున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు మధ్య భూసేకరణకు వీలుగా దీనిని ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తిస్తూ గెజెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు ఈ రైల్వేకి సంబంధించినటువంటి లైన్ కానీ ఏర్పడినట్లయితే కొన్ని కొత్త సంస్థలతో పాటు కొన్ని ప్రాజెక్టులు కూడా ఈ ప్రాంతంలో వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అమరావతి రాజధానిగా ఉన్నటువంటి ఏ ప్రాంతమైనా సరే రైలు కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో రైలు కనెక్టివిటీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం అభివృద్ధి చెందడం కొన్ని మార్గాల్లో కష్టమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ సమస్య కూడా తీర్చేందుకు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ సర్కార్ ప్రస్తుతానికి అమరావతి రాజధాని మీద ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలోనే అమరావతిని అభివృద్ధి చేయడం కావచ్చు, అంతేకాకుండా అమరావతికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గాయత్రి. థ్యాంక్ యూ రాజు. ఇచ్చిన మాట ప్రకారం జూలై నుంచి రుణమాఫీ మొదలు